కూటమి ప్రభుత్వం నకిలీ మద్యం తయారు చేసి ప్రజల ప్రాణాలు తీస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆనం విజయ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా తయారు చేస్తున్న నకిలీ మద్యాన్ని అరికట్టాలని కోరుతూ రూరల్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, వైసీపీ మహిళా నాయకురాలు, పార్టీ శ్రేణులతో కలిసి బీవీ నగర్లోని ఎక్సైజ్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు చేతబట్టి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం ఎక్సైజ్ అధికారిని కలిసి నకిలీ మద్యం సూత్రధారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆనం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆనం విజయ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం నకిలీ మద్యాన్ని పెంచి పోషిస్తోందని మండిపడ్డారు. నకిలీ మద్యం కారకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో వైసీపీ పెద్ద ఎత్తున పోరాటానికి దిగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రూరల్ నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తమ్ముళ్ళే కదా మూసేయాలి, కల్తీ బీట్ మూసేయాలి, కల్తీ మధ్య వృత్తి కాపాడాలి, కల్తీ మధ్య వృత్తి ప్రత్యం నారాయణ మద్యం మద్యం దర్యాప్తుపై జగన్మోహన్ నాయకత్వం, జగన్మోహన్ నాయకత్వం, జగన్మోహన్ నాయకత్వం, విజయ్ కుమార్ రెడ్డి నాయకత్వం, విజయ్ కుమార్ రెడ్డి నాయకత్వం, నకిలీ మద్యాన్ని వెంటనే నకిలీ మద్యాన్ని వెంటనే రద్దు చేయాలి, 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 రద్దు ఎన్ బ్రాండ్ వెంటనే రద్దు చేయాలి, రద్దు చేయాలి. జోషి మావా సైడ్ అన్న పెట్టండి, సైడ్ అండి ఆగండి. రా ఆదిరెడ్డి సత్తార్ భాయ్ మీరు ఆగండి, మీరు ఆగండి, మీరు రా నువ్వు బెల్ట్ షాపుల్ని రద్దు చేయండి. వేలాదిగా ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి రూరల్ మండలంలోని ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఈ కల్తీ మద్యాన్ని విచ్చలవిడిగా అక్కడ అమ్ముతూ ఉన్నారు. నేను మిమ్మల్ని వీటి మీద దృష్టి పెట్టి తప్పనిసరిగా ఈ కల్తీ మద్యాన్ని నిర్మూలించాల్సిందిగా, అదేవిధంగా బెల్ట్ షాపుల్ని తీసివేయాల్సిందిగా పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వ పాలనలో బయటపడినటువంటి ఈ కల్తీ మద్యం ఏదైతే ఉందో, వేల బాటిళ్లు, ఖాళీ బాటిళ్లు, ఖాళీ మూతలు, అదేవిధంగా ప్రతి చోట కూడా ఒక కుటీర పరిశ్రమలాగా వాటిని నింపే మిషన్లతో పాటు ఇళ్లల్లోనే ఎక్సైజ్ శాఖ చేసినటువంటి దాడుల్లో బయటపడ్డ విషయం మనం అందరం కూడా చూసాం. మరి వేలాదిగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి ఆ బెల్ట్ షాపులకి మొత్తం దాని యజమానులందరూ కూడా తెలుగుదేశం పార్టీ వారు, వారి అనుయాయులే ఉన్నారు. వాళ్ళకి ఈ కల్తీ మద్యాన్ని ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలకి ముప్పు తీసుకొని వస్తూ అతి తక్కువ ధరకి దాన్ని తయారు చేయటం, అతి ఎక్కువ ధరకి దాన్ని మళ్ళీ వాళ్ళు బెల్ట్ షాపుల ద్వారా అమ్మి సొమ్ము చేసుకుంటున్నటువంటి విషయం మనం అందరం కూడా ఈరోజు పత్రికలలో సాక్ష్యాధారాలతో సహా చూడటం జరిగింది. మరి దాని మీద ప్రభుత్వాన్ని నిలదీసేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఒకరిద్దరిని బాధ్యతగా చేస్తూ వాళ్ళని అరెస్ట్ చేసి చేతులు దులుపుకునేటటువంటి ప్రయత్నం
ఈనాటి ప్రభుత్వం చేస్తూ ఉండటం కూడా మనం గమనిస్తున్నాం. మరి ఇంత పెద్ద ఎత్తున కోట్లల్లో సంబంధించినటువంటి ఈ వ్యాపార లావాదేవీలు కేవలం ఒకరిద్దరితో జరిగే పని కాదు. మరి ప్రభుత్వానికి తెలియకుండా ఇంత కల్తీ మద్యాన్ని అమ్మేదానికి కూడా వీలు కానటువంటి పరిస్థితులు ఉన్నాయని మనకందరికీ తెలిసిన విషయం. మరి ఈ సందర్భంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రభుత్వాన్ని కోరుతూ ఉంది. అదేవిధంగా సిబిఐ ఎంక్వైరీ చేయండి, మంచి ఒక నడవడికతో కూడినటువంటి ఒక పద్ధతి, ఒక నిబద్ధతతో కూడినటువంటి ఒక కమిటీని మీరు ఏర్పాటు చేసి దీంట్లో వాస్తవాలను వెలికి తీయాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి మనం చేస్తున్నాం. ఎందుకంటే శాసనసభ్యుడిగా పోటీ చేసేటటువంటి వ్యక్తులే ఈ కల్తీ మద్యాన్ని అమ్మేటటువంటి సాహసం చేసిన పరిస్థితులు గతంలో ఎప్పుడు కూడా నేరుగా మనం చూసిన పరిస్థితులు లేవు. కానీ ఈరోజు సూత్రధారి, పాత్రధారి, ఒక శాసనసభ్యుడిగా పోటీ చేయగలిగిన అర్హత కలిగినటువంటి వ్యక్తి, మరి దాంతో పాటే ఈ మొత్తం ప్రభుత్వానికి కూడా సంబంధం లేకుండా ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటటువంటి అవకాశం లేదు కనుక తప్పనిసరిగా ఈ కార్యక్రమం ఎవరైతే చేశారో వాళ్ళని అందరినీ కూడా ఈ చట్టం ముందుకు తీసుకొని వచ్చి చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ ధర్నా కార్యక్రమంలో మేము రూరల్ నియోజకవర్గం తరఫున నిరసన తెలిపి ఎక్సైజ్ శాఖ వారు నెల్లూరు వారికి మేము వినతి పత్రం ఇవ్వటం జరిగింది. వెంటనే ఏర్పాటైనటువంటి వేలాది ఈ బెల్ట్ షాపులు ఏవైతే ఉన్నాయో అక్కడ ఇక్కడ అన్న మాట లేదండి. ఒక్కొక్క గ్రామంలో 7-8 బెల్ట్ షాపులు, కొన్ని చోట్ల అయితే 10 బెల్ట్ షాపులు. ఇదే రకంగా మున్సిపల్ వార్డ్స్లో కూడా లెక్కకు మించినటువంటి బెల్ట్ షాపులు ఉన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. తెలియనట్టుగా మనం కళ్ళు మూసుకొని ఉన్నాం. కానీ ప్రజల మాన ప్రాణాలు కూడా ఈరోజు పణంగా పెట్టి వ్యాపారం కోసం, డబ్బుల కోసం తయారైనటువంటి మనుషులు సమాజం ఉన్నప్పుడు దయచేసి ఎక్సైజ్ అధికారులు తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలని వారిని కోరుతూ ఈరోజు మేము వినతి పత్రం ఇవ్వటం జరిగిందండి. బైక్ కొంటే బైక్ ఫ్రీ, ఇది నిజంగా నిజమండి. ఈ దసరాకి మన సరియు హీరోలో మీకోసం డబుల్ సర్ప్రైజ్. దసరా ఆఫర్స్ తో పాటు అదనంగా మెగా లక్కీ డ్రా బహుమతులు గెలుచుకునే గొప్ప అవకాశం. మెగా డ్రా గ్రాండ్ ప్రైజెస్: ఫస్ట్ ప్రైజ్ హీరో బైక్, సెకండ్ ప్రైజ్ iPhone 16, థర్డ్ ప్రైజ్ 1.5 టన్స్ ప్లేట్ ఏసీ. నవరాత్రి స్పెషల్ డైలీ డ్రా. ఈ నవరాత్రి 9 రోజులు ప్రతిరోజు 5 మంది కస్టమర్లకు లక్కీ డ్రా ద్వారా 50 గ్రాముల సిల్వర్ కాయిన్ గెలిచే ఛాన్స్. ఫైనాన్స్ కొనుగోలుపై ఆకర్షణీయమైన ఆఫర్లు. అతి తక్కువ డౌన్ పేమెంట్ ఇప్పుడు కేవలం ₹99 మాత్రమే. అతి తక్కువ వడ్డీ రేటు 6.99%. 3 సంవత్సరాల వరకు ఫ్రీ సర్వీస్. 3 లక్షల రూపాయల వరకు ఉచిత ప్రమాద బీమా. సివిల్ స్కోర్ లేకున్నా స్మార్ట్ ఫైనాన్స్ అవకాశం. ఈ అవకాశం సరియు హీరో షోరూమ్ లో మాత్రమే. హీరో అంటే ఓన్లీ సరియు హీరో. మన లోకల్ మినీ బైపాస్ రోడ్, రామూర్తి నగర్, నెల్లూరు.